ముందు నువ్వు నీ నోరు మూసుకుంటావా? ఇది మూసాననుకో నా వ్యాపారమే మూసేసుకోవాల్సి ఉంటుంది. దీంతోటేనయ్యా భగవంతుడితో మాట్లాడుతున్నా. నాకే చెప్తున్నావా? ఇవన్నీ నీకు నేర్పించింది నేనేనయ్యా. చాలా వ్యాపార రహస్యం తెలిసిన వారితో మాట్లాడకూడదంటారు. ఇదే చెప్పు. ఇంకో 2 నెలల్లో కౌన్సిలర్ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఇదేదో బాగుంది. ఎలక్షన్ లో నుంచిన వాడికి చిల్లరిచ్చి సీటు కొట్టేసాయి కాదయ్యా. ఆ ఎలక్షన్స్ లో నేను నిలబడితే గెలుస్తానా, లేదంటే నా భార్యని భార్య అలాంటి వ్యాపారం కొట్టేనట్టనా? నా భార్యని బినామీగా ఎవరికి బినామీ? నాకేనయ్యా. నిలబడితే గెలుస్తుందా అని నువ్వు జాతకం చూసి చెప్పు. దీనికెందుకయ్యా జ్యోతిష్కం చూడాలి? ఈ విషయం భగవంతుడి దగ్గర అడగకల్లా చరిత్రే చెప్తుంది. నీకు ఈ జన్మలో ఎలక్షన్ లో టికెట్ దొరకదు. ఒకవేళ నీ భార్యని బినామీగా పెట్టుకున్నావు అనుకో, అసలు డిపాజిట్ ఉండదు. నువ్వొక జ్యోతిష్యుడివి, నిన్ను చెప్పమని అడిగాను చూడు. నేను తిన్నగా కేరళ జ్యోతిష్యుడిని అడిగి